Hello everyone, welcome back to my channel Nandi Telugu Vlogs. మీరు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న సి సెక్షన్ తర్వాత వచ్చిన బెల్లీని తగ్గించుకోవడానికి వీడియో చేయమని అడుగుతున్నారు కదా. సో ఫైనల్ గా ఈ రోజు అయితే నేను మీకు టిప్స్ చెప్తాను. ఒక 4 ఎక్సర్సైజెస్ ఉన్నాయి అంతే. ఆ 4 ఎక్సర్సైజ్ చేశారనుకోండి మనకి లోవర్ టమ్మీ చాలా వరకు తగ్గుతుంది. నాకు ఫస్ట్ డెలివరీ అప్పుడు అంత లేదనమాట. ఫస్ట్ బేబీకి, సెకండ్ బేబీకి సి సెక్షన్ అయినప్పుడు చాలా టమ్మీ ఉంది, పైన కంటే కింద టమ్మీ ఎక్కువగా ఉన్నింది అనమాట. సో ఏమైంది, మళ్ళీ చూస్తే నాకు అది ఒక 5 months ప్రెగ్నెంట్ లాగా కనిపిస్తున్నాను. మోస్ట్లీ మీకు వీడియోస్లో వచ్చి నేను వేసుకునే డ్రెస్సెస్ వల్ల అంతగా తెలియకపోవచ్చు, కానీ లోవర్ టమ్మీ చాలా ఉంది. లూజ్ డ్రెస్ వేసుకుంటే అంతగా తెలియదు, కానీ టైట్ ఫిట్టింగ్ డ్రెస్సులు వేసుకుంటే చాలా ఆక్వర్డ్గా ఉంటుంది చూడడానికి. దానికి నేను చాలా ఈజీ ఎక్సర్సైజ్ చేస్తున్నాను. ఎప్పుడు కానీ డెలివరీ తర్వాత వచ్చిన టమ్మీకి బెల్ట్ యూజ్ చేయడము, ఇంకేదన్నా వచ్చి ప్రోడక్ట్స్ యూజ్ చేయడం వలన తగ్గదు. హెల్తీ రొటీన్ ఫాలో చేయాలి, మెయిన్ గా ఎక్సర్సైజ్ చేయాలి, ఫుడ్ కంట్రోల్, ఈ 2 చేస్తే చాలు టమ్మీ తగ్గుతుంది. సి సెక్షన్ తర్వాత వచ్చిన టమ్మీ మాత్రం మోస్ట్లీ ఎక్సర్సైజ్ చేస్తేనే తగ్గుతుంది అనమాట. నేను ఒక ఎక్సర్సైజ్ చెప్తాను, 3-4 ఎక్సర్సైజ్ ఉన్నాయి, అవి అంతే. 15 days 15 times 15 minutes అనమాట. సో మీరు ఇలా చేశారనుకోండి ఖచ్చితంగా రిజల్ట్స్ ఉంటుంది. మీరు ఊరికే వీడియో చూసేసి ఎలాంటి ఎక్సర్సైజ్ అనేసి స్కిప్ చేసేసి ఎలాగా అంటే వద్దు. నిజంగా మీరు తగ్గించుకోవాలి అనుకునే వాళ్ళే వీడియో కంటిన్యూగా చూడండి, ఊరికే చూసి వదిలేయద్దండి. 15 days ఖచ్చితంగా చేయండి, రిజల్ట్స్ అనేది 100% ఉంటుంది. నేనైతే పర్సనల్ గా ఫేస్ చేశాను. ఆల్రెడీ నేను పీసీఓడి వర్కౌట్స్ పోస్ట్ చేశాను కదా, అవి కూడా చాలా మంది ఫాలో చేసి పీసీఓడిని కంట్రోల్ చేసుకున్నారు. వాళ్ళకి వచ్చి పీరియడ్స్ కూడా రెగ్యులర్ గా వస్తుందని చాలా హ్యాపీ కమెంట్స్ నాకు వచ్చింది. సో అలానే ఈ సి సెక్షన్ ఎక్సర్సైజ్ కూడా నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. 3-4 ఎక్సర్సైజ్ మీరు 15 days, ఈ రోజు 1 hour చేసేసి మళ్ళీ నెక్స్ట్ 2 days చేయకుండా మళ్ళీ ఒక 1 hour చేసి అలా దానివల్ల మంచి రిజల్ట్స్ అనేది ఉండదు. ప్రతిరోజు 15 minutes చేయండి, కన్సిస్టెంట్ గా చేయండి, అప్పుడే మీకు మంచి రిజల్ట్స్ ఉంటుంది. నెక్స్ట్ ఇంకొకటి చెప్తున్నాను ఏంటంటే, దీనికి వచ్చి మీరు షూస్, నెక్స్ట్ యోగా మ్యాట్ ఇవంతా ఏం అవసరం లేదు, నార్మల్ బ్లాంకెట్ ఉన్న కూడా చాలు. శారీస్ లో ఈ ఎక్సర్సైజ్ చేయడం కొంచెం కష్టంగా ఉంటుంది, డ్రెస్సెస్ కానీ అలా వేసుకుంటే కొంచెం కంఫర్టబుల్ గా ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ ఏమంటే, సి సెక్షన్ అయినాక ఎన్ని డేస్ కి వర్కౌట్ స్టార్ట్ చేయొచ్చు అనేసి అంటారు. నేనైతే పర్టికులర్ గా ఈ వర్కౌట్ స్టార్ట్ చేసింది 3 months తర్వాత స్టార్ట్ చేశాను అనమాట. స్లోగా స్టార్ట్ చేశాను. అందరికీ రికవరీ టైం ఒకలాగానే ఉండదు, ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుంది. కానీ 3 months లోపల నేను వచ్చి 10 days కి కింద కూర్చొని లేస్తూ ఉన్నాను, నెక్స్ట్ వాకింగ్ చేస్తూ ఉన్నాను, అలాంటివన్నీ చేస్తూ ఉన్నాను అనమాట. ఒక 6 weeks నుంచి అలా స్టార్ట్ చేసేసాను. మీరు నా ఓల్డ్ వీడియోస్ చూస్తే తెలుస్తుంది. 3 months కి నాకు కొంచెం ఓకే అనిపించింది, అప్పుడు ఈ ఎక్సర్సైజ్ చేశాను అనమాట. సో మీరు మీ రికవరీ టైం బట్టి మీ హెల్త్ కండిషన్ బేస్ చేసుకుని వర్కౌట్స్ చేయండి. అది మీకే తెలుస్తుంది, ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుంది. మీకు అలా డౌట్ ఉంటే ఒకసారి డాక్టర్ సజెషన్ తీసుకోండి వర్కౌట్స్ చేసేటప్పుడు. ఈ 3-4 వర్కౌట్స్ చేయండి. 15 days ఈ రోజు ఎవరెవరు చేస్తున్నారో కూడా నాకు కమెంట్ చేయండి. 15 days తర్వాత మీ రిజల్ట్స్ కూడా నాకు కమెంట్ చేయండి, ఎందుకంటే మీకు ఎలా అది వర్క్ అవుతుందో నాకు తెలియాలి కదా. కొందరు వర్క్ కాలేదంటారు, కొందరు నాకు బాగా వర్క్ అవుతుంది అంటున్నారు. సో అందుకనేసి అడుగుతున్నాను. నాకైతే 100% చాలా బాగా వర్క్ అవుతుంది. చూడండి, టమ్మీ ఆల్మోస్ట్ తగ్గింది, పైన టమ్మీ లేదు కానీ లోవర్ టమ్మీ ఇంకా కొంచెం ఉంది. దానికి నేను కూడా రోజు వర్కౌట్స్ చేస్తున్నాను. ఈ రోజు నుంచి మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను అనమాట. మీరు కూడా స్టార్ట్ చేయండి. వర్కౌట్స్ అయితే వీడియోలో చూపిస్తాను, చూసేయండి. నాకైతే ఈ మ్యాట్ చాలా ఫేవరెట్. నా ఓల్డ్ వీడియోస్ చూసే వాళ్ళకి తెలుస్తుంది. ఆల్మోస్ట్ సెకండ్ ప్రెగ్నెన్సీకి నాకు పీసీఓడి ఉన్నప్పటి నుంచి ట్రై చేస్తున్నాను అనమాట. మళ్ళీ తెచ్చుకున్నాను. మ్యాట్ లేకపోయినా పర్వాలేదు, ఏదైనా బ్లాంకెట్ అలా ఉన్నా కూడా పర్వాలేదు అనమాట. ఫస్ట్ ఎక్సర్సైజ్ వచ్చి ఇది నెంబర్ 1, చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. ఏంటంటే జస్ట్ లై డౌన్ అయ్యేసి కొద్దిగా కాళ్ళని బెండ్ చేసుకొని మన హిప్స్ని మాత్రము అప్ అండ్ డౌన్ చేస్తూ ఉండాలన్నమాట. లిఫ్ట్ చేయాలి, మళ్ళీ స్లోగా వచ్చి డౌన్ చేయాలి, ఇలా చేయాలి. 15 కౌంట్ చేయండి, ఓకేనా? ఇప్పుడు స్టార్ట్ చేయండి. 1, మీకు కొద్దిగా సపోర్ట్ కావాలంటే హ్యాండ్స్తో సపోర్ట్ ఇవ్వండి ఫస్ట్ టైం చేయలేకపోతుంటే. చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. మీ సి సెక్షన్ ఏరియాలో వచ్చి మంచిగా వచ్చి మూమెంట్ జరుగుతుంది, అంటే బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతూ ఉన్నట్లు, మంచిగా స్ట్రెచ్ అవుతున్నట్లు అనిపిస్తుంది. ఓకే, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14,
15. ఇలా వచ్చి మీరు ఒక్కొక్క ఎక్సర్సైజ్ని 15 times 3 sets చేయండి. నెక్స్ట్ సెకండ్ ఎక్సర్సైజ్ అనమాట. జస్ట్ మ్యాట్ మీద లై డౌన్ వేసి మన ఆపోజిట్ హ్యాండ్ ఆపోజిట్ లెగ్ అంటే రైట్ హ్యాండ్కి లెఫ్ట్ లెగ్ అలా అనమాట ఇలా చేస్తూ ఉండాలి ఇక్కడ చూపించిన విధంగా. నాతో పాటు మీరు కూడా స్టార్ట్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. సో ఇలా చేయండి. కౌంట్ 15 3 sets చేయండి. ఫస్ట్ టైం చేస్తుంటే 10 కౌంట్ కూడా చేయండి. ఈ వీడియో పెట్టుకొని నాతో పాటు స్టార్ట్ చేయండి. రిజల్ట్స్ అనేది చాలా బాగుంటుంది. ఎక్సర్సైజ్ అన్ని చూడడానికి చాలా ఈజీగా ఉంటుంది, చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ ఎక్సర్సైజ్. ఇది ఇంకా ఈజీగా అనిపిస్తుంది. జస్ట్ లై డౌన్ అయ్యేసి మనము లెగ్స్ని టచ్ చేయాలి. కొద్దిగా హెడ్ లిఫ్ట్ చేసేసి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. సో నెక్స్ట్ ఫోర్త్ ఎక్సర్సైజ్ వచ్చేసి ఫోర్త్ ఎక్సర్సైజ్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. మీకు ఇంకా బ్యాలెన్స్ చేయగలుగుతూ ఉంటే రైట్ లెగ్ లిఫ్ట్ చేసినప్పుడు లెఫ్ట్ హ్యాండ్ లిఫ్ట్ చేయండి. అలా చేయండి, చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. మిస్ చేయకుండా ఎండ్ వరకు చేయండి. నెక్స్ట్ ఫిఫ్త్ ఎక్సర్సైజ్ వచ్చేసి ఇదనమాట. ఇది యోగా పోజ్లో కిందకు వస్తుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. చైల్డ్ పోజ్ నుంచి నెక్స్ట్ వచ్చేసి ఇలా అనమాట కోబ్రా పోజ్కి 1 2 3 4 కొద్దిగా బాగా స్ట్రెచ్ అయ్యేలాగా చేయండి, మంచి రిజల్ట్స్ ఉంటుంది. 5 6 7 8 9 10. నేను కొంచెం స్లోగా చేస్తున్నా, బాగా స్ట్రెచ్ అవుతుంది. నాకు బ్యాక్ పెయిన్ అంతా అలా ఏమి ఉండదు, మంచిగా స్లీప్ వస్తుంది అనమాట. 11 12 13 14. చూసారు కదా, చాలా ఈజీ వర్కౌట్స్. డైలీ చేయండి, స్కిప్ చేయొద్దండి. డైలీ మళ్ళీ చెప్తున్నాను, 15 times 15 days 15 minutes ఈ వర్కౌట్స్ చేయడానికి. అంతే 15 times అంటే ఒక్కొక్క వర్కౌట్ కి 3 sets పెట్టుకోండి. అంటే టోటల్ గా మీకు 45 times వస్తుంది. స్లోగా ఇంక్రీజ్ చేసుకోండి. వన్స్ మీరు 15 days చేశారనుకోండి, మీరు ఇంకా డైలీ ఏదో ఒక వర్కౌట్స్ చేయాలి అనే మైండ్ ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది అనమాట. ఫస్ట్ డే కొంచెం కష్టంగానే ఉంటుంది. ఓపిక చేసుకొని వర్కౌట్స్ చేయండి, కొద్దిగా సపోర్ట్ తీసుకొని అలా వర్కౌట్స్ చేయండి. ఈ వర్కౌట్స్ ని మీరు అంటే నేను మార్నింగ్ చేయడం నాకు ఇష్టం. కొన్ని టైమ్స్ మార్నింగ్ టైం లేకపోతే ఆఫ్టర్నూన్ పిల్లలు నిద్రపోయినాక చేస్తాను, లేదా నైట్ పడుకునే ముందు అట్లీస్ట్ కొంచెం మూమెంట్ ఉంది అనేసి అలా చేస్తూ ఉంటా. బెడ్ మీదే అలా చేస్తూ ఉంటాను అనమాట. సో మీరు కూడా చేయండి. వీడియో కానీ నచ్చి మీకు యూస్ఫుల్ గా ఉంది అనిపిస్తే మీకు తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్.